హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. సో స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, డెల్టా కనెక్షన్ అంటే ఏంటి? సో 3-phase సర్క్యూట్స్లో మనకి ఉండే 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఏంటంటే స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్. సో స్టార్ కనెక్షన్ ఎలా ఫామ్ అవుతుందంటే 3 ఎలిమెంట్స్ని తీసుకొని నేను సో ఈ టర్మినల్స్ని ఏబిసి అనుకొని ఈ టర్మినల్స్ని ఏబిసి అని అనుకుంటే సో సిమిలర్ ఎండ్స్ని కనుక జాయిన్ చేస్తే ఎదర్ స్టార్టింగ్ టర్మినల్ ఆర్ ఎండింగ్ టర్మినల్స్. సో స్టార్టింగ్ టర్మినల్స్ని కనుక నేను కనెక్ట్ చేసి ఈ రిమైనింగ్ టర్మినల్స్ని లైన్ వైర్స్ కనుక కనెక్ట్ చేస్తే నాకు స్టార్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో స్టార్టింగ్ టర్మినల్స్నైనా నేను కనెక్ట్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఎండింగ్ టర్మినల్స్నైనా నేను కనెక్ట్ చేయొచ్చు. So star connection is obtained by joining together similar terminals of elements either starting or finishing. సో అదర్ ఎండ్స్ని మనము లైన్ వైర్స్కి కనెక్ట్ చేస్తాం. సో దీన్ని మనము ఇలాగ కూడా మనము రీడ్రా చేయొచ్చు. సో రీడ్రా చేస్తే ఇక్కడ 3 టర్మినల్స్ని జాయిన్ చేసిన పాయింట్ని ఏమంటామంటే న్యూట్రల్ ఆర్ స్టార్ పాయింట్ అని అంటాం. సో దీన్ని మనము కామన్ పాయింట్ అని కూడా అంటాం. సో కామన్ పాయింట్ ఈజ్ కాల్డ్ న్యూట్రల్ ఆర్ స్టార్ పాయింట్. సో డెల్టా కనెక్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సో డెల్టా కనెక్షన్ మనము మెష్ కనెక్షన్ అని కూడా అంటాం. సో డెల్టా ఆర్ మెష్ కనెక్షన్ ఎలా ఫామ్ అవుతుందంటే నేను 3 ఎలిమెంట్స్ని కనుక తీసుకొని సో ఇవన్నీ స్టార్టింగ్ టర్మినల్స్ అనుకొని వీటిని ఎండింగ్ టర్మినల్స్ కనుక అనుకుంటే ఒక ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ టర్మినల్ని మనము వేరే ఎలిమెంట్ యొక్క ఎండింగ్ టర్మినల్కి కనెక్ట్ చేయాలి. సో దీన్ని కనుక మనం రీడ్రా చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏవైతే జాయినింగ్ పాయింట్ ఉందో దాని నుంచి లైన్ వైర్ అన్నది మనము తీసుకుంటాము. సో ఇలాగ మనకి డెల్టా ఆర్ మెష్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మనము డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తారో చూద్దాం. సో నేను డెల్టా కనెక్షన్ అనేది తీసుకున్నాను. ఈ డెల్టా కనెక్షన్లో ఉన్న రెసిస్టర్స్ R1, R2, R3 అండ్ టర్మినల్స్ ఏబిసి. సో దీన్ని నేను ఇదే టర్మినల్స్ మధ్యలో అంటే ఏబిసి టర్మినల్స్ మధ్యలో ఈ డెల్టా కనెక్షన్ తీసేసి నేను స్టార్ కనెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా ఈ ఆర్ఏ, ఆర్బి అండ్ ఆర్సి రెసిస్టర్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ R1, R2, R3 కింద రాసి మనము ఈ డెల్టా కనెక్షన్ని స్టార్ కనెక్షన్ కింద మార్చుకోవచ్చు బిట్వీన్ సేమ్ టర్మినల్స్ ఏబి అండ్ సి. సో నేను స్టార్ కనెక్షన్ యొక్క రెసిస్టర్స్ నేను ఆర్ఏ, ఆర్బి అండ్ ఆర్సి అనేసి అంటున్నాను. సో ఇక్కడ డెల్టా కనెక్షన్ తీసేసి నేను స్టార్ కనెక్షన్ రాస్తున్నాను అంటే సో ఏబిసి టర్మినల్స్ మధ్యలో నేను డెల్టా కనెక్షన్ తీసి స్టార్ కనెక్షన్ పెడుతున్నాను. అంటే ఏంటంటే నేను ఈ 2 టర్మినల్స్ మధ్య చూసినా కానీ అక్కడ వచ్చే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. అది ఎయిదర్ డెల్టా కనెక్షన్ ఆర్ స్టార్ కనెక్షన్ ఏదున్నా కానీ. సో నేను ఎగ్జాంపుల్ ఏబి టర్మినల్స్ త్రూ కనుక చూస్తే ఆ వచ్చే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది సేమ్ ఉండాలి. సో అప్పుడే నేను డెల్టా నుంచి స్టార్ కనెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను చేయగలను. సో ద అబౌవ్ 2 సర్క్యూట్స్ ఆర్ ఈక్వల్ if their respective resistance from the terminals AB, BC and CA are equal. సో AB నుంచి చూసినప్పుడు, BC నుంచి చూసినప్పుడు, అలానే CA నుంచి చూసినప్పుడు డెల్టా కనెక్షన్ ఉన్నప్పుడు ఏదైతే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఉందో సేమ్ స్టార్ కనెక్షన్ ఉన్నప్పుడు కూడా సేమ్ అదే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి. అప్పుడే నేను ఈ డెల్టా నుంచి స్టార్కి నేను ట్రాన్స్ఫర్ చేయగలను. సో నాకు డెల్టా కనెక్షన్ ఏంటి, ఏబిసి టర్మినల్స్ మధ్యలో నాకు R1, R2, R3 అనే రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయి. సో ఏబి మధ్యలో R1, బీసీ మధ్యలో R3 అండ్ ఏసీ మధ్యలో R2 రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ అయినాయి. సో ఇప్పుడు నాకు ఆర్ఏబి అంటే నేను ఏ అండ్ బి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏంటో క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఏ అండ్ బి టర్మినల్స్ నుంచి నేను చూస్తున్నప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నాను. సో చూసినప్పుడు నేను ఇక్కడ ఏం అజ్యూమ్ చేస్తానంటే ఒక సోర్స్ అనేది కనెక్ట్ అయి ఉంది అనుకుంటాను. సో సోర్స్ అనేది కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఇలా స్టార్ట్ అయ్యి ఇందులో ఫ్లో అవుతుంది, ఇందులో ఫ్లో అవుతుంది.
ఇక్కడ డివైడ్ అవుతుంది. ఏ టర్మినల్ దగ్గర కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ అనేది. సో డివైడ్ అయినప్పుడు R1లో I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే R2లో I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ I2 అనే కరెంట్ R2 R3 సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఈ I2 కరెంట్ R2 అండ్ R3లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో I2 అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ I1 అండ్ I2 అనేవి అగైన్ ఇక్కడ కంబైన్ అవుతాయి. కంబైన్ అయ్యి సేమ్ టోటల్ కరెంట్ ఇక్కడ IT ఏదైతే ఉందో సేమ్ అదే IT కరెంట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ చూసినప్పుడు ఏమైంది, R2 R3లో సేమ్ కరెంట్ ఫ్లో అయింది. అంటే ఏమైంది, R2 R3 సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అలానే R1 అండ్ R2 R3 కాంబినేషన్కి ఏమైంది, కరెంట్ అనేది డివైడ్ అయింది. సో ఈ R1కి ఈ బ్రాంచ్ అన్నది ప్యారలల్గా ఉందని అర్థం. సో ఏం రాస్తాను నేను, R1 ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ R2 ప్లస్ R3. సో R2 R3 సిరీస్లో ఉన్నాయి. ఆ వచ్చిన కాంబినేషన్కి R1 అన్నది ప్యారలల్లో ఉంది. సో నాకు A అండ్ B టర్మినల్స్ త్రూ చూసినప్పుడు నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, R1 ఇన్ ప్యారలల్ విత్ R2 ప్లస్ R3. సో ఏమవుతుంది, R1 ఇన్ ప్యారలల్ విత్ R2 ప్లస్ R3 అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ R1 ఇంటూ R2 ప్లస్ R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. నెక్స్ట్ B అండ్ C టర్మినల్స్ మధ్యలో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో A అండ్ B టర్మినల్స్ మధ్య రెసిస్టెన్స్ ఏంటి, R1, AC టర్మినల్స్ మధ్య R2 అండ్ BC టర్మినల్స్ మధ్య R3. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, B అండ్ C టర్మినల్స్ త్రూ చూసినప్పుడు దీని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోర్స్ కనుక కనెక్ట్ చేశాను అని అనుకుంటే సో ఏమవుతుంది, కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో IT కరెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ నోడ్ దగ్గర కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో ఈ కరెంట్ I1, ఈ కరెంట్ I2. సో R1 అండ్ R2లో సిన్స్ ఇవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ ఈ వచ్చిన కాంబినేషన్ అనేది R3కి ప్యారలల్గా ఉంటుంది. సో దీన్ని నేను ఎలా డ్రా చేయొచ్చు అంటే, సో ఇది R3 అవుతుంది, ఇది R1 R2 అవుతుంది. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ R2 ఆ వచ్చిన వాల్యూకి R3 అనేది ప్యారలల్గా ఉంటుంది. సో R3. సో R3 ఇన్ ప్యారలల్ విత్ R1 ప్లస్ R2. సో ఏమవుతుంది, ఈక్వేషన్ అనేది RBC ఈజ్ ఈక్వల్ టు R3 ఇంటూ R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో నెక్స్ట్ వచ్చేసి RCA. అంటే నేను CA టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈ డెల్టా కనెక్టెడ్ రెసిస్టర్స్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో CA అంటే నేను C అండ్ Aకి మధ్యలో సోర్స్ అనేది కనెక్ట్ చేశాను. కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో స్టార్ట్ అయితే సో ఇక్కడ కరెంట్ అన్నది ఫ్లో అవుతుంది అండ్ ఇక్కడ కూడా కరెంట్ అన్నది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, కరెంట్ అన్నది డివైడ్ అయింది. సో ఈ R2లో ఫ్లో అయ్యే కరెంట్ నేను I1 అనుకుంటున్నాను, R3లో ఫ్లో అయ్యే కరెంట్ I2 అంటున్నాను. సో ఈ I2 కరెంట్ ఏమవుతుంది, సో R3 అండ్ R1లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది విచ్ ఇస్ I2 అనమాట. సో R3 అండ్ R1 ఎలా కనెక్ట్ అయినట్టు, సిరీస్లో కనెక్ట్ అయినట్టు. ఆ వచ్చిన వాల్యూ అనేది R2కి ఎలా ఉంటుంది, సిన్స్ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ప్యారలల్గా కనెక్ట్ అయినట్టు. సో అప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, R2 ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ R1 ప్లస్ R3. సో ఎలా రాయొచ్చు, R2 ఇంటూ R1 ప్లస్ R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో నెక్స్ట్ స్టార్ కనెక్షన్ తీసుకొని సేమ్ A అండ్ B టర్మినల్స్ మధ్యలో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, B అండ్ C టర్మినల్స్ త్రూ చూస్తే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, అలానే CA టర్మినల్స్ నుంచి చూస్తే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అన్నది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఫస్ట్ A అండ్ B టర్మినల్స్ మధ్యలో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత. సో నేను A అండ్ B టర్మినల్స్ మధ్యలో ఏం చేస్తానంటే సోర్స్ అన్నది అప్లై చేస్తాను. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ RC రెసిస్టెన్స్ అన్నది ఏమైంది, ఓపెన్గా కనెక్ట్ అయింది. సో దీనికి క్లోజ్డ్ పాత్ అనేది లేదు కరెంట్ ఫ్లో అవడానికి. సో RCలో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఎప్పుడైతే సోర్స్ కనెక్ట్ చేశానో ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ అన్నది
సేమ్ కరెంట్ ఐ అనే కరెంట్ ఆర్ఏ అండ్ ఆర్బీ రెండిట్లోనూ ఫ్లో అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ కనెక్షన్ అనేది ఓపెన్ ఉంది కాబట్టి ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు ఈ రెసిస్టర్లో. ఓన్లీ ఆర్ఏ అండ్ ఆర్బీలోనే ఫ్లో అవుతుంది. అండ్ రెండు కూడాను సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. సో ఇందులో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇందులో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఏ అండ్ బి టర్మినల్స్ మధ్య నుంచి చూసినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఆర్ఏ అండ్ ఆర్బీ సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆర్ఏ ప్లస్ ఆర్బీ అవుతుంది. నెక్స్ట్ బిఎన్సి టర్మినల్స్ మధ్యలో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది నాకు కావాలి. సో నేను ఏం చేస్తాను, బిఎన్సి టర్మినల్స్ మధ్యలో సోర్స్ అనేది అప్లై చేస్తాను. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్, సో ఇప్పుడు ఇక్కడ ఆర్ఏ ఏమైంది, ఆర్ఏ అనేది ఓపెన్గా ఉంది. సో నాకు ఆర్ఏలో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఎందుకంటే ఓపెన్గా ఉంది, క్లోజ్డ్ పాత్ ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ సోర్స్ నుంచి వచ్చే కరెంట్ ఏదైతే ఉందో ఐ కరెంట్ ఆర్బీ అండ్ ఆర్సీలో ఫ్లో అవుతుంది అనమాట. సో ఈ ఐ కరెంట్ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఓపెన్ ఉంది కాబట్టి. సో సేమ్ ఐ కరెంట్ ఆర్సీలోకి కూడా వస్తుంది అనమాట. సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆర్బీ అండ్ ఆర్సీ ఎలా కనెక్ట్ అయినట్టు, సిరీస్లో కనెక్ట్ అయినట్టు. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, బిఎన్సి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఆర్బీ ప్లస్ ఆర్సీ అవుతుంది, ఎందుకంటే ఇవి సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి. సో నెక్స్ట్ సి అండ్ ఏ టర్మినల్స్ మధ్యలో నాకు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కావాలి. సో అగైన్ నేను ఇక్కడ ఏం చేస్తాను, సోర్స్ అన్నది అప్లై చేస్తాను. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ కరెంట్ ఆర్సీలోకి వస్తుంది. సో వచ్చినప్పుడు ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఆర్ఏ ఒకటి ఆర్బీ ఒకటి. బట్ ఆర్బీ ఏమైంది, ఓపెన్ ఉంది, దీనికి క్లోజ్డ్ పాత్ ఏం లేదు ఇందులో కరెంట్ ఫ్లో అవడానికి. సో ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. ఆర్సీ అండ్ ఆర్ఏలో సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవ్వడం వల్ల ఈ ఆర్సీ అండ్ ఆర్ఏ సిరీస్లో కనెక్ట్ అయినట్టు. సో సి అండ్ ఏ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఆర్సీ ప్లస్ ఆర్ఏ అవుతుంది, సిన్స్ ఆర్ఏ అండ్ ఆర్సీ సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి. సో ఇక్కడ నాకు డెల్టా కనెక్షన్లో ఏబి, బీసీ అండ్ సిఏ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములాస్ నేను క్యాలిక్యులేట్ చేశాను కదా, అలానే స్టార్ కనెక్షన్లో కూడా ఏబి, బీసీ అండ్ సిఏ టర్మినల్స్ మధ్యలో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేశాను. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఏబిసి టర్మినల్స్ మధ్యలో డెల్టా కనెక్షన్ ఉంది, నేను ఈ డెల్టా కనెక్షన్ తీసి స్టార్ కనెక్షన్ అనేది పెడతాను అని చెప్తున్నాను. సో అలా పెట్టాలి అంటే ఏ అండ్ బి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఉండే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, బిఎన్సి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు వచ్చే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, సి అండ్ ఏ టర్మినల్స్ మధ్య నుంచి చూసినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది సేమ్ ఉండాలి, ఏదర్ అది డెల్టా కనెక్షన్ అయినా స్టార్ కనెక్షన్ అయినా. సో అప్పుడు నేను ఏం చేస్తాను, డెల్టా కనెక్షన్ పెట్టినప్పుడు ఏ అండ్ బి, బిఎన్సి, సి అండ్ ఏ టర్మినల్స్ నుంచి వచ్చిన ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, అలానే స్టార్ కనెక్షన్లో ఉన్న ఏ అండ్ బి, బిఎన్సి, సి అండ్ ఏ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు వచ్చిన ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్నది నేను ఈక్వల్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ స్టార్ అండ్ డెల్టా సర్క్యూట్స్ ఉన్నప్పుడు వచ్చిన ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేవి ఈక్వల్ చేస్తాను. సో ఏ అండ్ బి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు స్టార్ కనెక్షన్లో నాకు ఏం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చింది, ఆర్ఏ ప్లస్ ఆర్బీ. డెల్టాలో R1 ఇంటూ R2 ప్లస్ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో నేను ఆ రెండు ఈక్వేట్ చేశాను, ఈ ఈక్వేషన్ని 1 అనుకుంటున్నాను. సో ఇది ఎలా వచ్చింది, ఏ అండ్ బి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేవి ఈక్వేట్ చేసాం. నెక్స్ట్ బిఎన్సి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు స్టార్ కనెక్షన్లో నాకు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమొచ్చింది, ఆర్బీ ప్లస్ ఆర్సీ. అలానే డెల్టాలో ఏమొచ్చింది, R3 ఇంటూ R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో నేను ఆ రెండు ఈక్వేట్ చేశాను. సో ఈ ఈక్వేషన్ నేను 2 అనుకుంటున్నాను. నెక్స్ట్ సి అండ్ ఏ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు స్టార్లో నాకు ఏమి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చింది, ఆర్సీ ప్లస్ ఆర్ఏ. డెల్టాలో R2 ఇంటూ R1 ప్లస్ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 వచ్చింది. సో నేను ఈ ఈక్వేషన్ నేను 3 అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు 3 ఈక్వేషన్స్ వచ్చాయి, 1, 2 అండ్ 3. సో నాకు డెల్టాలో ఉన్న రెసిస్టర్స్ ఏంటి, R1, R2, R3. స్టార్లో ఉన్న రెసిస్టర్స్ ఏంటి, RA, RB, RC. సో నాకు RA, RB, RC ఇన్ టర్మ్స్ ఆఫ్ R1, R2, R3 రావాలి. సో అలా చేయాలి అంటే ఈ 1, 2, 3లో నేనేం చేస్తానంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేస్తాను. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేస్తే RA ప్లస్ RB మైనస్ RB మైనస్ RC ప్లస్ RC ప్లస్ RA అవుతుంది.
సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా నేను ఈ టర్మ్స్ అనేవి రాసిన తర్వాత ఇక్కడ ఏమైంది, ప్లస్ ఆర్బీ ఉంది, మైనస్ ఆర్బీ ఉంది, సో క్యాన్సిల్ అవుతుంది. అలానే మైనస్ ఆర్సీ ఉంది, ప్లస్ ఆర్సీ ఉంది, క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ ఏం టర్మ్స్ మిగిలాయి, ఆర్ఏ. సో ఏమవుతుంది, 2RA. అలానే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనకి డినామినేటర్లో ఏముంది, R1 ప్లస్ R2 ప్లస్ R3. సో డినామినేటర్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. అండ్ పైన ఉన్న టర్మ్స్ అన్ని మనము జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టర్మ్ని నేను లోపలికి మల్టిప్లై చేస్తాను, అలానే ఈ టర్మ్ని లోపలికి మల్టిప్లై చేస్తాను, ఈ టర్మ్ని లోపలికి మల్టిప్లై చేస్తాను. సో ఈ టర్మ్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, R1 ఇంటూ R2 ప్లస్ R1 ఇంటూ R3. అలానే మైనస్ R3 ఇంటూ R1 మైనస్ R3 ఇంటూ R2. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ R2 ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ R3. సో ఇక్కడ చూస్తే R2 R3 అండ్ R2 R3 క్యాన్సిల్ అవుతాయి. అలానే మైనస్ R3 R1 ప్లస్ R1 R3 క్యాన్సిల్ అవుతాయి. సో నాకు అప్పుడు ఏమొస్తుంది, R1 R2 2 టైమ్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ R1 ఇంటూ R2 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. సో 2 సైడ్స్ ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందంటే నాకు RA ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో నెక్స్ట్ అలానే ఇందాక మనం ఏం చేసాం, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేస్తాను. సో నేను ఇలా చేస్తే నాకు ఏ వాల్యూ వస్తుందంటే ఆర్బీ వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో ఏమవుతుంది, ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేస్తే నాకు ఆర్బీ వాల్యూ ఏమొస్తుంది, R1 R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3 వస్తుంది. నెక్స్ట్ అలానే మైనస్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేస్తే ఏమవుతుందంటే ఆర్సీ వాల్యూ అనేది వస్తుంది. సో ఆర్సీ వాల్యూ ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే మనకు ఆర్సీ వాల్యూ ఏమొస్తుందంటే ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 వస్తుంది. సో నాకు ఆర్ఏ ఏమొచ్చిందంటే R1 R2 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. అలానే ఆర్బీ ఏమొచ్చింది, R1 R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. అలానే ఆర్సీ ఏమొచ్చింది, R2 R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇక్కడ కనుక చూస్తే ఆర్ఏ ఏమొచ్చింది, R1 R2 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. అలానే ఆర్బీ ఏమొచ్చింది, R1 R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. అలానే ఆర్సీ ఏమొచ్చింది, R2 R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో డెల్టా నుంచి స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఆర్ఏ అనేది ఏ రెసిస్టర్స్ మధ్యలో ఉంది, R1 R2. సో R1 R2 డివైడ్ బై 3 రెసిస్టర్స్ యొక్క సమ్ అంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. అలానే ఆర్బీ ఏ రెసిస్టర్స్ మధ్యలో ఉంది, R1 అండ్ R3. సో ఆర్బీ వాల్యూ ఏమవుతుంది, R1 R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. అలానే ఆర్సీ ఏ రెసిస్టర్స్ మధ్యలో ఉంది, R2 అండ్ R3. సో ఆర్సీ వాల్యూ ఏమవుతుంది, R2 ఇంటూ R3 డివైడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఈ విధంగా డెల్టా నుంచి స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు మనం వాల్యూస్ అనేవి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.